వస్తుంది, అలా భర్తకు కూడా అదే సక్సెషన్ ప్రకారంగా పంచబడుతుంది. ఇప్పుడు చాలా మందికి ఒక ఐడియా అయితే ఉండదు. ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఎట్లా కేసు వేయాలి ఏంటి? అసలు హైకోర్టులో కేసు వేయొచ్చా? అలాంటి టైంలో హైకోర్టులో కేసు వేయాలంటే ఏ టాపిక్స్ వైస్‌గా మనము కేసులు వేయొచ్చు? సో ఇక్కడ హైకోర్టు కేసులు వేయడం అనేది చాలా మందికి అవగాహన ఉండదండి. సో ఇక్కడ చాలా మందికి అవగాహన ఏంటంటే హైకోర్టులో ఎలాంటి కేసులు వేస్తారు, సో హైకోర్టుకు రావాలంటే ఎలాంటి కేసులు వేస్తారు అంటాం. సో హైకోర్టుకు వచ్చేటువంటి కేసులు అన్నీ కూడా మనకు మామూలుగా అయితే రిట్ పిటిషన్స్ అంటాము, క్వాష్ పిటిషన్స్ అంటాము, అప్పీల్స్ అంటాము. సో తర్వాత ఇలాంటి కేసులు మాత్రమే మనకు హైకోర్టుకు వస్తాయి. ఓకే. అంటే హైకోర్టుకు రావాలంటే ఫండమెంటల్ హక్కులు అంటే మనం ఏమంటాము, హక్కులు ఎప్పుడైతే హరించబడతాయో ఆ హక్కులను హరించినప్పుడు వాటిని ఉపయోగించేటువంటి కోర్టే హైకోర్టు. ఓకే. దానిలో స్పెషల్గా రిట్ పిటిషన్స్ అని ఉంటాయండి. సో ఈ రిట్ ఆఫ్ మాండమస్ అనేది చాలా పవర్ఫుల్. ఇది ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థలు, ఎగ్జాంపుల్ ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవరైనా ఏ డిపార్ట్మెంట్ అయినా పని చేయకపోతే మీకు దాని నుంచి పని తీసుకోవాలనుకున్నప్పుడు దాంట్లో మీరు ఒకటే గుర్తుంచుకోవాల్సి రిట్ ఆఫ్ మాండమస్ పిటిషన్ వేసుకోవాలి. సో రిట్ ఆఫ్ మాండమస్ ఎట్లా వేసుకోవాలి, మనం హైకోర్టుకు ఒక అడ్వకేట్ సంప్రదించి నాకు ఎంఆర్ఓ గారు నాకు పట్టా పాస్ పుస్తకాలు ఇస్తలేరు, సో కలెక్టర్ గారు నా పని చేసి పెట్టట్లేదు, లేదా మాకు పోలీసు వాళ్ళు నాకు కేసు తీసుకుంటలేరు, ఇట్లా ఎలాంటి విషయమైనా. సో ఎగ్జాంపుల్ యూనివర్సిటీలో ఒక అమ్మాయికి సీట్ వచ్చింది అనుకుందాం, ఆ అమ్మాయి సీట్ వచ్చినా కానీ వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు, లేదా ఎగ్జామ్స్ పెట్టినప్పుడు కూడా అనుకోకుండా ముందే పెట్టేశారు, అంటే చదువు కూడా పూర్తి కాకముందే ఎగ్జామ్స్ పెట్టేశారు. ఇలా ఏ విధమైనటువంటి ఆటంకం కలిగిన పబ్లిక్కు, ఏ విధంగా ఆటంకం కలిగిన పబ్లిక్కు, అప్పుడు మనము ఈ రిట్ ఆఫ్ మాండమస్ వేసుకొని ఈ యొక్క హైకోర్టును సంప్రదించవచ్చు. అలాగే మనం క్వాష్ పిటిషన్స్ అన్నాం. క్వాష్ పిటిషన్స్ అంటే ఏంటి అంటే కొట్టేయమని. ఎగ్జాంపుల్ చాలా విషయాలలో ఏమవుతాయంటే కొన్ని కేసులు అక్రమంగా పోలీసు వాళ్ళు కొన్ని కేసులు పెడతారు. అక్రమంగా కేసులు పెట్టినప్పుడు లేదా 498 కేసులలో కొందరు అనుకం అత్త, మామ, అక్క, చెల్లె, తమ్ముడు ఇట్లా అందరు ఇరికిస్తారు. ఇరికిచ్చినప్పుడు మనకు అక్రమంగా కేసు పెట్టినప్పుడు మనం క్వాష్ పిటిషన్ వేసుకొని ఆ యొక్క కేసు నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఇంకోటి మనం ఏమనుకున్నాం అప్పీల్స్ అన్నాం. లోయర్ కోర్టులో మనకు సాటిస్ఫై కాలేదు, లోయర్ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మనకు అంటే మన రాంగ్ జడ్జిమెంట్ అనిపించింది, అన్యాయం జరిగింది అనిపించింది. ఎవరికి చెప్పుకోవాలి మనము, అప్పుడు హైకోర్టుకే చెప్పుకోవాలి. ఎవరికి చెప్పుకుంటాం, హైకోర్టుకే చెప్పుకోవాలన్నమాట. సో ఈ విధంగా హైకోర్టుకు రావడానికి చాలా రకాల కేసులు వేసుకోవచ్చు, కానీ మెయిన్గా పబ్లిక్ వచ్చేటువంటి కేసులు ఏంటంటే రిట్ పిటిషన్స్, క్వాష్ పిటిషన్స్, అప్పీల్స్ ఇక్కడ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా పిల్ అంటాం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్స్. ఎవరికైనా మనకు ఎగ్జాంపుల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎప్పుడు వేస్తారు, మనకు అనుకూలంగా ఒక ఫ్యాక్టరీ పెట్టారు, మన పొలం దగ్గరనో మన చేను దగ్గరనో మన ఊరు దగ్గరనో ఒక ఫ్యాక్టరీ పెట్టారు. ఆ ఫ్యాక్టరీ ద్వారా మురికి కాలువలన్నీ నీళ్ళు వచ్చేస్తున్నాయి, దాంతో వాటర్ అంతా పాయిజన్గా మారింది. ఎవరికి చెప్పుకోవాలి మనము, అప్పుడు కూడా హైకోర్టుకే చెప్పుకోవచ్చు. దాన్నే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారు అనమాట. సో ఇట్లా ఈ విధంగా మన హైకోర్టుకి రావడానికి చాలా చాలా మార్గాలు ఉన్నాయి. హైకోర్టుతో మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేసుకుంటాం. సార్ ఇప్పుడు వీలునామా అంటే